ఫ్రెండ్స్, పీఎం విశ్వకర్మలో ఫస్ట్ లోన్ తీసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు, అన్న సెకండ్ లోన్ ఎప్పుడు వస్తాయని చెప్పి. 3 లక్షలు ఇస్తారా? మళ్ళీ ట్రైనింగ్ ఉంటుందా? సిఎస్సి సెంటర్లో అప్లై చేయాలా? ఈఎంఐ కంప్లీట్ కాకపోతే వస్తుందా? ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను ఇవన్నీ క్వశ్చన్స్కి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతే ఇంపార్టెంట్ మిస్ అయిపోతుంది. ఫస్ట్ పీఎం విశ్వకర్మ అంటే ఏంటి? ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం సింపుల్గా చెప్తా. పీఎం విశ్వకర్మ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన స్కీమ్ అన్నమాట. ట్రెడిషనల్ వర్కర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్టిషన్స్కి సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ని స్టార్ట్ చేసారు. ఎగ్జాంపుల్గా టైలర్స్, కార్పెంటర్స్, గోల్డ్ స్మిత్, పాటర్స్, బార్బర్స్ చాలా ఉన్నాయి. ఇట్లా టోటల్గా ఒక 18 ట్రెడిషనల్ ప్రొఫెషన్స్కి ఈ స్కీమ్ని అప్లై అవుతుంది. గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది, టోల్ కిట్ సపోర్ట్, డైలీ స్టైఫండ్ ఇస్తుంది. ఓకే, లో ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ఇస్తుంది. ఫస్ట్ లోన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే, మీరు సిఎస్సి సెంట్రల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా, వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ట్రైనింగ్కి పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయినాక బ్యాంక్ లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ సపోర్ట్తో ఒక ₹1,00,000 వరకు లోన్ ఇస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కేవలం 5% ఉంటుంది. రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి 18 months ఉంటుంది, ఈఎంఐ పీరియడ్. ఓకే, ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ లోన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. మీరు ఫస్ట్ లోన్ తీసుకొని ఈఎంఐ రెగ్యులర్గా క్లియర్ చేస్తుంటే, లోన్ అకౌంట్ హెల్తీగా ఉంటే, లేట్ పేమెంట్స్ ఉండకూడదు, పెండింగ్ ఈఎంఐస్ అవేం పెట్టుకోకండి. అప్పుడు సెకండ్ లోన్కి ఎలిజిబుల్ అవుతారు. టైం టు టైం మెయింటైన్ చేసే. సెకండ్ లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే, చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమందికి 3 లక్షల లోన్ అంటారు, కానీ యాక్చువల్గా ఎంత వస్తుంది అంటే, ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000, సెకండ్ ఫేజ్లో ₹2,00,000. టోటల్ స్కీమ్ బెనిఫిట్ 3 లక్షలు మాత్రమే. ఓకే, అంటే సెకండ్ టైంలో డైరెక్ట్గా 3 lakhs కాదు, 2 lakhs సెకండ్ ట్రాన్స్ లోన్ ఉంటుంది. సెకండ్ లోన్కి మళ్ళీ అప్లై చేయాలా? ఎస్, అప్లై చేయాల్సిందే కదా. యూజువల్లీ సిఎస్సి సెంటర్ ద్వారా మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ లోన్ లాగానే డీటెయిల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బెనిఫిషియరీ డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఫస్ట్ లోన్ అప్లై చేసి కదా, సో మన డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. సెకండ్ లోన్కి ట్రైనింగ్ ఉంటుందా అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అప్రాక్సిమేట్లీ 15 days లేదా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ నామినేటెడ్ ట్రైనింగ్ సెంటర్లో అటెండ్ అవ్వాలా. ట్రైనింగ్ అటెండ్ అయితే ఐఫన్ కూడా ఇస్తారు కదా, అందుకే ట్రైనింగ్ని సీరియస్గా తీసుకోండి. ఇక ఈఎంఐ పీరియడ్ ఎట్లుండే అంటే, ఈఎంఐ ఫస్ట్ లోను 18 months ఈఎంఐ ఉండే, సెకండ్ లోన్ వచ్చేసి 30 months ఈఎంఐ. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ కండిషన్ చెప్తా. ఫ్రెండ్స్, మీరు సెకండ్ లోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే, ఈ పాయింట్స్ కంపల్సరీగా చూసుకోండి. ఫస్ట్ లోన్ రీపేమెంట్ రెగ్యులర్గా ఉండాలా, సిబిల్ స్కోర్ డ్యామేజ్ కాకూడదు, ఈఎంఐ పెండింగ్లో ఉండొద్దు, కంప్లీట్ డిసిషన్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ఎలిజిబుల్ ప్రొఫెషన్స్లో ఉండాలా. ఇవి మెయింటైన్ చేసే అప్రూవల్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. టూల్ కిట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. చాలా మందికి తెలియని బెనిఫిట్ ఏంటి అంటే, గవర్నమెంట్ టూల్ కిట్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అరౌండ్ 15,000 వరకు టూల్ కిట్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఆర్టిషన్స్కి మోడర్న్ టూల్స్ పర్చేస్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫస్ట్ లోన్ కంప్లీట్ చేస్తున్న బెనిఫిషియరీస్ ఇంకా చాలామంది ఉన్నారు. అందుకే సెకండ్ లోన్ ప్రాసెస్ స్టేజ్ వైజ్ రోల్ అవుట్ అవుతుంది. ఆఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే అప్లికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, సిఎస్సి ప్రొసీజర్ కంప్లీట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఆల్రెడీ పీఎం విశ్వకర్మ ఫస్ట్ లోన్ తీసుకున్నారా? లోన్ కంప్లీట్ అయిందా? ఈఎంఐ ఆన్ గోయింగ్లో ఉందా? కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.